ఆ పువ్వు పట్టుకెళ్ళి వాడి ఇంట్లో దేవుడికి పెడుతుంటే దేవుడు వణికిపోతాడు. దొంగ పువ్వులు రా ఇవన్నీ, ఊసలు పెట్టి చెట్లు వంచి పట్టుకొచ్చేసావా, ఇవి నా కాళ్ళ మీద పెడుతున్నావా, చూసి చూసి అసహ్యం వేసి నీకు దొంగవదువుగాక అంటే ఏమవుతాడు? కాబట్టి ధర్మం అన్న మాట అనుష్ఠించడంలో ఉండదు. ఓ పని చేశామంటే చేయడం కాదు, ఇలా చెయ్యొచ్చా అనో ఆలోచన ఉండాలి. అలా చెయ్యొచ్చా అన్న ఆలోచన లేకుండా చేసే పనులు చాలా అసహ్యంగా ఉంటాయి. కాబట్టి పుష్పఫల భరితంబులై తరువనంబులొప్పే, చెట్టుకి కొన్ని పువ్వులు విడిచిపెట్టాలి. పువ్వులన్నీ చాలా సంతోషంగా ఆ పూలతో పళ్ళతో కాయలతో చెట్లు ఎక్కడ చూసినా అందంగా కనపడుతుండేవి. ధర్మ కర్మ నిరతి చేసి కరము నిమ్మితో అన్యోన్య హితము చేయుచుండి రెల్లజనులు. అందరూ ధార్మికమైనటువంటి విధానంలోనే జీవిస్తున్నారు, ధార్మికమైన కర్మలే చేస్తున్నారు. చేయడం వల్ల చక్క